స్వామి శరణమయ్యప్ప. నిజంగా చెప్తున్నా, ఆ అయ్యప్ప స్వామి ముందుగా సంక్రాంతి రాకముందుగా మనకు ఒక అయ్యప్ప స్వామిని మనం ఒక థియేటర్లో చూసుకున్నాం అనుకోవచ్చు. ఎందుకంటే చాలా బాగా చేసిండు రవితేజ గారు. ముందుగా యాడ్సాప్ చెప్పాలి. ప్రతి సినిమాలో రవితేజ క్యారెక్టర్లో డిఫరెన్స్ చూసాం. ఈ సినిమా ఒక ఇడుముడితో వచ్చిన రవితేజ గారు. ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే డైరెక్టర్కి ముందుగా యాడ్సాప్ చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టిండు. అందులో ఉన్న పాప మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా. మెయిన్ పల్లకి పాట చూస్తున్నా మాత్రం దండం పెట్టాల పాటకి అంత బాగుంది పల్లకి పాట. ఎందుకంటే మన శాశ్వతం మనకు అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది చాలా ఇష్టపడతారు ఈ సినిమా. ప్రతి ఒక్కరు ఇష్టపడతారు ఈ సినిమా. అంత బాగుంది. ప్రతి ఒక్క థియేటర్లో మొత్తం భక్తుల మొత్తం అయ్యప్పలు చూసినట్టు అనిపిస్తుంది. సినిమా ఒక శబరిమల పోయినట్టు అనిపించింది. నిజంగా చెప్తున్నా, సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. అన్ని క్యారెక్టర్ చూసింది. అలాగా ఇది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ రవితేజ జరిగేది. స్వామి శరణమయ్యప్ప. బట్ ఏదైతే పెట్టారో అది మాత్రం చాలా బాగా కంపోజ్ చేశారు. అండ్ ఏ ఫైట్ వాంటెడ్గా పెట్టినట్టు అనిపించదు. చాలా అంటే చాలా నీట్గా ఒక స్క్రీన్లో వెళ్ళిపోద్ది. చాలా బాగుంది. అండ్ రవితేజ గారు ఇంత మంచి సినిమా క్రాక్ తర్వాత ఇంత మంచి సినిమా తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది. కంబ్యాక్ ఈరోజు ఇరుముడి మూవీ చాలా అద్భుతంగా ఉంది. కూతురు పుడితే ఆడపిల్లగా కాదు ఆడపులిగా పెంచాలని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. దేవుని విషయానికి వచ్చేసరికి అయ్యప్ప మాల యొక్క పవిత్రతను, అదేవిధంగా సినిమా ఎమోషనల్ అసలు జీవి ప్రకాష్ మ్యూజిక్ కావచ్చు, రవితేజ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, పాప యాక్టింగ్ మాత్రం మంచి అవార్డు రేంజ్లో మాత్రం అమ్మాయి యాక్ట్ చేసింది. చాలా అద్భుతంగా ఉంది సినిమా. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంతో వచ్చి అందరూ కూడా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. భయ్యా ఇప్పుడే ఇరుముడి సినిమా చూసినా ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి నేను కడతాను గుడి. ఇప్పుడే చూశాను భయ్యా ఇరుముడి. నిజం చెప్తున్నా. ఇంకొక చెప్పుకోవాలనుకుంటే నేను వేసుకున్న రంగురంగుల చొక్కా రవితేజ అన్నకు బ్లాక్ బస్టర్ పక్కా. అయ్యప్ప స్వామి గారి గొప్పతనం కానివ్వండి, దేవుని గొప్పతనం కానివ్వండి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత కానివ్వండి, తండ్రి బిడ్డ పట్ల ఏ విధంగా ఉంటాడన్న దాన్ని కానివ్వండి, అన్నిటినీ ఒక ఎమోషనల్ లైఫ్ డ్రామాను చూపించిండు. నిజం చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో జరిగే యొక్క బాధలను కష్టాలను అన్నిటినీ తండ్రి తల్లి ఏ విధంగా ఉండి ఏ విధంగా ధైర్యం చెప్తారు. ఆ ధైర్యం చెప్పినంత తర్వాత కూడా ఆ పిల్లలు ఆ ధైర్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేక, జరిగింది బయటికి చెప్పుకోలేక తనలో తమనే బాధపడుకుంటూ తన యొక్క లైఫ్ని పోగొట్టుకుంటున్నారు. అట్లా పోగొట్టుకోకుండా ఏది జరిగినా ఎలా జరిగినా బయటికి వెళ్ళినప్పుడు ఇది జరిగింది అది జరిగింది నాన్న అని చెప్పి ధైర్యంగా గట్టిగా చెప్పగలిగితే సమాజంలో మర్డర్లు మానభంగాలు ఏవి జరగవు అని ఈ యొక్క కాన్సెప్ట్తో అందరికీ రవితేజ గారు నిరూపించడం జరిగింది. నిజం చెప్తున్నా. అంటే బయటికి వెళ్ళిన అమ్మాయి ఈ విధంగా జరిగింది, వాడు నన్ను ఇలా అన్నాడు నాన్న, ఏం చెప్పండి నాన్న అని తల్లిదండ్రులకి నిర్భయంగా నిర్దుష్టంగా చెప్పగలిగితే బయట ఏవి జరగవు. ఎన్ని జరగాలనుకున్నా ప్రతి ఒక్కరూ ఎదురిస్తున్నారన్న అధైర్యంతో ఎవ్వరూ ఏం చేయడానికి ముందుకు రారు. స్కూల్కి వెళ్ళిన అమ్మాయి ఇంటికి వస్తుందా రాదా అన్న భయంతో తల్లిదండ్రులు, స్కూల్లో ఏం జరిగిపోతుందో స్కూల్కి పంపించాలో లేదో అన్న బాధ భయంతో తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు. కానీ ఒక గట్టిగా ధైర్యంగా నేను ఏది జరిగినా చెప్పగలుగుతాను, జరిగింది జరిగినట్టు ఇంటికి వచ్చిన తర్వాత నాన్నకు చెప్పగలుగుతాను. రివ్యూ ఇచ్చే ముందు ఈ మూవీకి ఎవరైనా నెగిటివ్ రివ్యూస్ ఇస్తే మాత్రం స్వామి శరణం. సినిమా అయితే చించేశాడు అబ్బా. మా రవితేజ అనేది కంబ్యాక్ అయితే ఇచ్చేశాడు. సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఫుల్ ఎమోషనల్. నాకైతే ఆటో సీన్ అయితే బాగా నచ్చింది. ఆ ఆటో సీన్లో మల్లెపూలకు సాంగ్ వేస్తాడు, ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతుంది. నేనైతే ఏం చెప్తానంటే థియేటర్లో చూడాల్సిన సినిమా అబ్బా. థియేటర్కి వచ్చే సినిమా ఓటీటీ వరకు వెయిట్ చేయక్కలే. సినిమా అంటే చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు మా రవితేజ అన్న.